హాయ్, నేను సియా పూర్వా జయసింహ ఆన్ గ్రో యూట్యూబ్ తెలుగు. ఈ మధ్య ఎఫ్ఐఐస్ అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్ లో 51,000 crores ఇన్వెస్ట్ చేశారని విన్నాం. జూలై దాకా హై వాల్యుయేషన్స్ అండ్ ఆయిల్ ప్రైస్ సర్జ్ వల్ల ఎఫ్ఐఐస్ ఇండియన్ షేర్స్ ని డంప్ చేశారు. బట్ ఈ ఎఫ్ఐఐస్ ఎవరు? స్టాక్ మార్కెట్ లో రకరకాల ఎఫ్ఐఐస్ ఉంటారు. రీటైల్ ఇన్వెస్టర్స్, హై నెట్ ఇండివిజువల్స్, వీళ్ళని హెచ్ఎన్ఐస్ అని కూడా అంటారు. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ సచ్ as మ్యూచువల్ ఫండ్స్, బ్యాంక్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, పెన్షన్ ఫండ్స్, and lastly foreign institutional investors లో foreign banks, pension funds, mutual funds, insurance companies and sovereign wealth funds కూడా ఉంటాయి. సాధారణంగా ఎఫ్ఐఐస్ ఇన్వెస్ట్ చేస్తున్నారంటే దాని అర్థం వాళ్ళకి ఇండియన్ స్టాక్ మార్కెట్ పై పాజిటివ్ అవుట్లుక్ అండ్ కాన్ఫిడెన్స్ ఉంది అని. ఎఫ్ఐఐస్ ఇన్వెస్ట్ చేయడం ఇండియన్ ఎకనామిక్ ఎక్స్పాన్షన్ పైన చాలా మంచి ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇవాల్టి వీడియోలో ఎఫ్ఐఐస్ 45% కన్నా ఎక్కువ స్టేక్ హోల్డ్ చేస్తున్న 4 లార్జ్ క్యాప్ కంపెనీ స్టాక్స్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. బట్ బిఫోర్ దాట్ గ్రో యూట్యూబ్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ పర్సనల్ ఫైనాన్సెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించి ఎంతో ఇన్ఫర్మేషన్, ఎన్నెన్నో వీడియోస్ ఉన్నాయి. గ్రో యూట్యూబ్ కి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం లాంటి రీజనల్ లాంగ్వేజెస్ లో కూడా ఫేస్బుక్ అండ్ ఇన్స్టా పేజెస్ ఉన్నాయి. సో ఫాలో అయిపోండి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ వీడియోస్ మేము ఈ ఫలానా స్టాక్ కొనండి, కొనొద్దు లాంటి అడ్వైజరీ కోసం చేయట్లేదు. జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అంతే. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఈ కంపెనీస్ లో ఎఫ్ఐఐస్ ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారో చూద్దాం. మేము ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఈ లిస్ట్ లో ఉన్న కంపెనీస్ వచ్చేసి కంపల్సరీ లార్జ్ క్యాప్ కంపెనీస్. మార్కెట్ క్యాపిటలైజేషన్ ₹20,000 crores కన్నా ఎక్కువ ఉన్న కంపెనీస్ ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 10% కన్నా ఎక్కువ ఇచ్చే స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. 5 years CAGR 10% కన్నా ఎక్కువ ఉన్న స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మనం ఈ కంపెనీస్ ని అసెండింగ్ ఆర్డర్ లో చూద్దాం. అంటే తక్కువ ఎఫ్ఐఐస్ స్టేక్ ఉన్న కంపెనీస్ తో డిస్కషన్ స్టార్ట్ చేసి అతి ఎక్కువ ఎఫ్ఐఐస్ ఇన్వెస్ట్మెంట్ చేసిన కంపెనీస్ తో క్లోజ్ చేద్దాం. ఈ లిస్ట్ లో మనం చూడబోయే ఫస్ట్ కంపెనీ ఇండస్ఇండ్ బ్యాంక్ లిమిటెడ్. ఇండస్ఇండ్ బ్యాంక్ 1994 లో స్థాపించడం జరిగింది. ఇండస్ఇండ్ ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్. ఈ కంపెనీ రకరకాల బ్యాంకింగ్ సెగ్మెంట్స్ లో ఆపరేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీటైల్ బ్యాంకింగ్, కార్పొరేట్ బ్యాంకింగ్, ట్రెజరీ, ఫారిన్ ఎక్స్చేంజ్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, క్యాపిటల్ మార్కెట్స్ అండ్ నాన్ రెసిడెంట్ ఇండియన్స్, హై నెట్ ఇండివిజువల్స్ డివిజన్స్ లో కూడా ఈ కంపెనీకి ఆపరేషన్స్ ఉన్నాయి. ఈ కంపెనీకి రకరకాల డివిజన్స్ ఉన్నాయి. రీటైల్ కన్స్యూమర్ బ్యాంకింగ్, కన్స్యూమర్ ఫైనాన్స్, గ్లోబల్ మార్కెట్స్ గ్రూప్, కార్పొరేట్ అండ్ కమర్షియల్ బ్యాంకింగ్, ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్ గ్రూప్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్. 2020లో ఇండస్ఇండ్ బ్యాంక్ పయోనీర్ హెరిటేజ్ అనే ఇండియాస్ ఫస్ట్ మెటల్ క్రెడిట్ కార్డ్ ఇంట్రడ్యూస్ చేసింది. జూన్ 22 స్టాటిస్టిక్స్ చూస్తే ఈ బ్యాంక్ కి 5,939 బ్రాంచెస్ ఉన్నాయి, 817 వెహికల్ ఫైనాన్స్ మార్కెటింగ్ అవుట్లెట్స్ ఉన్నాయి అండ్ 2,783 ATMs ఉన్నాయి. ఏ బ్యాంక్ అయినా సరే మెయిన్ రెవెన్యూ సోర్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది. దాంతో పాటు ఎన్ని సెక్టర్స్ నుంచి అండ్ ఎన్ని సెగ్మెంట్స్ నుంచి వచ్చే ఫీజ్ కూడా ఉంటుంది. టోటల్ ఫీజ్ లో 70% కన్స్యూమర్ బ్యాంకింగ్ నుంచి, 22% కార్పొరేట్ బ్యాంకింగ్ నుంచి, 8% ట్రేడింగ్ అండ్ అదర్ ఇన్కమ్ నుంచి వస్తుంది. ఇప్పుడు ఈ కంపెనీకి సంబంధించి కొన్ని కీ టెక్నికల్ అండ్ ఫైనాన్షియల్ ఇండికేటర్స్ ని చూద్దాం. ఇండస్ఇండ్ బ్యాంక్ CMP 1:1, PE 17.9, debt to equity 7.15, 5-year CAGR 16%, return on equity 10%, 1-year CAGR 3.06, 200 DMA 958.2 and RSI 1458.7. ఇండస్ఇండ్ బ్యాంక్ లో 45.83% ఇన్వెస్ట్ చేస్తున్నారు ఎఫ్ఐఐస్. కానీ ఎఫ్ఐఐస్ ఈ బ్యాంక్ లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఇండస్ఇండ్ బ్యాంక్ ఇండియాలోనే 5th లార్జెస్ట్ బ్యాంక్ అండ్ చాలా పెద్ద స్ట్రాంగ్ నెట్వర్క్ ఉంది బ్యాంక్ కి. స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్ ఉండి స్టేబుల్ అసెట్స్ ఉండడం కూడా ఈ బ్యాంక్ కి మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. ప్రాఫిటబిలిటీ స్ట్రాంగ్ ఉండడం అండ్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ ప్రాఫిటబిలిటీ ఉండడం. ఈ బ్యాంక్ లోన్ బుక్ పోర్ట్ఫోలియో కూడా చాలా డైవర్స్ ఉంది. కన్స్యూమర్ సెగ్మెంట్ మాత్రమే కాకుండా కార్పొరేట్ సెగ్మెంట్ కి కూడా బాగా స్ప్రెడ్ ఉంది. ఈ బ్యాంక్ కన్సిస్టెంట్ గా గ్రోత్ చూపించింది. సేల్స్ లో గ్రోత్, ప్రాఫిట్ లో గ్రోత్, కార్పొరేట్ వాల్యూస్ అండ్ గవర్నెన్స్, స్ట్రాంగ్ మేనేజ్మెంట్ కూడా ఈ కంపెనీకి ఒక స్ట్రాంగ్ పొజిషనింగ్ ఇచ్చింది. స్క్రీన్ మీద ఇప్పుడు మనం ఈ కంపెనీ స్టేబుల్ అండ్ కన్సిస్టెంట్ గ్రోత్ ఎలా ఇండికేట్ అవుతుందో చూద్దాం. మనం తీసుకున్న ఇండికేటర్స్ 10-year percentage రిటర్న్స్, కంపౌండ్ సేల్స్ గ్రోత్ 19%, కంపౌండెడ్ ప్రాఫిట్ గ్రోత్ కూడా 19%, స్టాక్ ప్రైస్ పైన CAGR 13%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 13%. ఈ బ్యాంక్ డిపాజిట్స్ లో సస్టైన్డ్ అవుట్ఫ్లో కనిపిస్తుంది. FY 22లో ఈ బ్యాంక్ డిపాజిట్స్ పైన పెట్టిన ఖర్చు
సిమిలర్లీ ప్లేస్డ్ పియర్స్ తో కంపేర్ చేస్తే 4.5% ఎక్కువ. సో ఇప్పుడు ఈ బ్యాంక్ రీటైల్ డిపాజిట్ స్పేస్ ని మెయింటైన్ చేస్తూ అట్ ద సేమ్ టైం డిపాజిట్ రేట్స్ ని బ్యాలెన్స్ చేయగలగడం చాలా ఇంపార్టెంట్. ఆల్సో కార్పొరేట్ అండ్ రీటైల్ సెగ్మెంట్స్ లో అసెట్ క్వాలిటీ మెట్రిక్స్ కాస్త డీటెరేట్ అయింది. ఆల్సో ఈ బ్యాంక్ ఎన్పీఏ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ వాల్యూ జూన్ 21 2.9% కి పెరిగింది. హౌవెవర్ జూన్ 22 లో 2.4% కి పడింది. మనం ఇప్పుడు సెకండ్ చూడబోయే కంపెనీ అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్. మనందరికీ తెలిసిన అపోలో 1983లో స్థాపించబడింది. ఇండియాలో కార్పొరేట్ మోడర్న్ హెల్త్ కేర్ సిస్టమ్ తెచ్చిన పయనీర్ అని చెప్పొచ్చు. ప్రైవేట్ హెల్త్ కేర్ సెక్టర్ లో ట్రాన్స్ఫర్మేషన్ రెవల్యూషన్ తెచ్చింది ఈ బ్రాండ్. ఏషియాలోనే అతి పెద్ద ఇంటిగ్రేటెడ్ హెల్త్ కేర్ సర్వీస్ ప్రొవైడర్ అండ్ జస్ట్ హాస్పిటల్స్ కి మాత్రమే పరిమితం కాకుండా క్లినిక్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్, ఫార్మసీస్ కూడా రన్ చేస్తుంది. హెల్త్ కేర్ సెగ్మెంట్ లో హెల్త్ కేర్ మేనేజ్మెంట్, కన్సల్టింగ్, ఎడ్యుకేషన్, ట్రైనింగ్ అండ్ టెలిమెడిసిన్ సర్వీసెస్ కూడా అందిస్తుంది. కంపెనీకి 54% రెవెన్యూ హెల్త్ కేర్ బిజినెస్ నుంచి, 39% ఫార్మసీ బిజినెస్ నుంచి అండ్ 8% లైఫ్ స్టైల్ బిజినెస్ నుంచి వస్తుంది. ఈ హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ కేటగిరీలో డయాగ్నోస్టిక్స్, క్లినిక్స్, షుగర్ క్లినిక్స్, క్రెడిల్, స్పెక్ట్రా కేర్, డెంటల్ అండ్ డయాలిసిస్ సర్వీసెస్ కూడా కవర్ అవుతాయి. ఇప్పుడు ఈ కంపెనీకి సంబంధించి కొన్ని కీ టెక్నికల్ అండ్ ఫైనాన్షియల్ ఇండికేటర్స్ చూద్దాం. సిఎంపి 4346, PE 70.6, debt to equity percentage 0.72, 5-year CAGR 15, return on equity వచ్చి 16.6%, 5-year CAGR return 32.2%, 200 DMA 4339.1, RSI 14 వచ్చి 52.2. FIS అపోలోలో 48.48% హోల్డ్ చేస్తున్నారు. FIS ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ముఖ్య కారణాలు ఈ కంపెనీ ఇండియాలోనే కాదు ఏషియాలోనే ఫస్ట్ కార్పొరేట్ మోడర్న్ ఇంటిగ్రేటెడ్ హెల్త్ కేర్ సర్వీస్ ప్రొవైడర్ అవ్వడం. ఆల్ ఓవర్ ఇండియాలో 9,000 బెడ్స్ కెపాసిటీతో 71 హాస్పిటల్స్ ఉన్నాయి, 4,500 ఫార్మసీస్ అండ్ 700 డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయి. అడ్వాన్స్డ్ ఇన్నోవేషన్స్ అండ్ ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉండడం కూడా ఈ హాస్పిటల్ కి స్ట్రాంగ్ బేస్. ఈ కంపెనీ సేల్స్, ప్రాఫిట్, మేనేజ్మెంట్ ఎఫిషియన్సీ, క్రెడిబిలిటీ అండ్ కార్పొరేట్ గవర్నెన్స్ ఆస్పెక్ట్స్ లో కూడా కన్సిస్టెంట్ గా గ్రో అవుతుంది. స్క్రీన్ మీద కనిపించే ఈ టేబుల్లో ఇప్పుడు మనం కంపెనీకి చూపించిన కన్సిస్టెంట్ రిజల్ట్స్ ఏంటో చూద్దాం. 10-year గ్రోత్ చూస్తే కంపౌండెడ్ సేల్స్ గ్రోత్ 17% ఉంది, కంపౌండెడ్ ప్రాఫిట్ గ్రోత్ 14% ఉంది, స్టాక్ ప్రైస్ CAGR 19% ఉంది అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 8% ఉంది. ఈ కంపెనీకి ఉన్న ఏకైక రిస్క్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ నుండి వస్తుంది. రెగ్యులేషన్ ఫ్రేమ్వర్క్ లో వచ్చే చేంజెస్ వల్ల అపోలో రెవెన్యూస్ డైరెక్ట్ గా ఇంపాక్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, గతంలో గవర్నమెంట్ మెడికల్ ప్రొసీజర్స్ పై మాక్సిమం ఫీస్ క్యాప్ వహించింది. సో హార్ట్ స్టెంట్స్ కానివ్వండి, నీ సర్జికల్ ఇంప్లాంట్స్ వీటిపై మాక్సిమం ప్రైస్ క్యాప్ ఇంపోజ్ చేయడం వల్ల ఈ కంపెనీ రెవెన్యూస్ డైరెక్ట్ గా హిట్ అయ్యాయి. ప్లస్ హెల్త్ కేర్ సెక్టర్ లో ఇండియాలో చాలా కంపెనీస్ ఎక్స్పాండ్ అయ్యాయి. మెయిన్ కాంపిటీషన్ ఫోర్టిస్, మ్యాక్స్ హెల్త్ కేర్, డాక్టర్ లాల్బాగ్ ల్యాబ్ నుంచి కూడా ఇంటెన్స్ గా ఈ కంపెనీకి కాంపిటీషన్ వస్తుంది. థర్డ్ మనం చూడబోయే కంపెనీ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్. శ్రీరామ్ గ్రూప్ కి చెందిన ఈ కంపెనీ 1979లో స్థాపించడం జరిగింది. ఇది ఒక NBFC అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ. కమర్షియల్ వెహికల్స్, మెయిన్లీ ప్రీ-ఓన్డ్ అండ్ న్యూ కమర్షియల్ అండ్ ప్యాసింజర్ వెహికల్స్, ట్రాక్టర్స్, 3-wheelers అండ్ మల్టీ యూటిలిటీ వెహికల్స్ కి ఫైనాన్స్ ఇవ్వడమే ఈ కంపెనీ యొక్క మెయిన్ బిజినెస్. దీంతో పాటు బిజినెస్ లోన్స్, వర్కింగ్ క్యాపిటల్ ఫైనాన్స్, ఇంజిన్ రీప్లేస్మెంట్, బిల్ డిస్కౌంటింగ్, క్రెడిట్ కార్డ్స్ అండ్ టైర్ లోన్స్ లాంటి యాన్సిలరీ లోన్స్ కూడా ఇస్తుంది. ఇప్పుడు ఈ కంపెనీకి సంబంధించిన కొన్ని కీ టెక్నికల్ అండ్ ఫైనాన్షియల్ ఇండికేటర్స్ ని చూద్దాం. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ CNP 1177, PE 9.03, debt to equity 4.40, 5-year CAGR 12%, return on equity 11.4%, 5-year CAGR return 2.28%, 200 DMA 1221.5, RSI 14 వచ్చి 38.5. ఈ కంపెనీలో FIS 49.97% ఇన్వెస్ట్ చేస్తున్నారు. FIS ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి మెయిన్ రీజన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ కంపెనీ ఇండియాలోని అతిపెద్ద కమర్షియల్ వెహికల్ ఫైనాన్సర్. జూన్ 22లో ఈ కంపెనీకి ఉన్న అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ 13 lakh crore రూపీస్. సెకండ్ హ్యాండ్ లేదా యూజ్డ్ కమర్షియల్ వెహికల్ ఫైనాన్సింగ్ సెగ్మెంట్ లో శ్రీరామ్ ట్రాన్స్పోర్టే మోనోపోలీ అని చెప్పొచ్చు. Consistent performance, good corporate governance, credibility, efficient management ఈ కంపెనీని FIS కి ప్రిఫర్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ చేసింది. స్క్రీన్ మీద కనిపించే ఈ టేబుల్లో కంపెనీ కన్సిస్టెంట్ రిజల్ట్స్ ఎలా పర్ఫామ్ చేశాయో చూద్దాం. 10-year రిటర్న్స్ చూసుకుంటే కంపౌండెడ్ సేల్స్ గ్రోత్ 12%, కంపౌండెడ్ గ్రోత్ 8%, స్టాక్ ప్రైస్ CAGR 7%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 14%.
సెప్టెంబర్ 30th రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 60 నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ని అప్పర్ లేయర్ కింద క్లాసిఫై చేసింది అండ్ అందులో శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కూడా ఉంది. ఆర్బీఐ ఇలాంటి అప్పర్ లేయర్ లో క్లాసిఫై అయిన కంపెనీస్ కి కొత్త రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ తీసుకొచ్చింది అండ్ ఎన్బిఎఫ్సిస్ కి కొత్త రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ని అడాప్ట్ చేసుకుని ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీ డిజైన్ చేయడానికి బోర్డ్ అప్రూవ్డ్ పాలసీ సబ్మిట్ చేయమని 3 months టైం ఇచ్చింది. ఇది ఎలా ఉండబోతుంది మనం గమనించాల్సిన విషయం. ఆన్ టాప్ ఆఫ్ దాట్ ప్రతి బిజినెస్ లాగే శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కి కూడా లోకల్ అండ్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ చాలా ఎక్కువ. ఈ కాంపిటీషన్ లో సస్టైన్ అవుతూ తనదైన ఒక యూనిక్ బ్రాండ్ అండ్ సర్వీస్ మొడాలిటీస్ ని శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ నిలబెట్టుకోవాలి. మన లిస్ట్ లో ఉన్న లాస్ట్ కంపెనీ హెచ్డిఎఫ్సి లిమిటెడ్. 1977 లో ఫామ్ అయిన ఈ కంపెనీ పూర్తి పేరు హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇండియాలో స్పెషలైజ్డ్ మార్గేజ్ సెగ్మెంట్ లో హెచ్డిఎఫ్సి ఫస్ట్ కంపెనీ అని చెప్పుకోవచ్చు. పేరులోనే ఈ కంపెనీ మెయిన్ బిజినెస్ అర్థమైపోతుంది, హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్. ప్రతి ఒక్కరి లైఫ్ గోల్ అయిన సొంత ఇల్లు కొనుక్కోవడం లేదా కట్టుకోవడానికి అవసరమైన ఫైనాన్స్ ఏర్పాటు చేసి ఇవ్వడమే ఈ కంపెనీ మెయిన్ ఆబ్జెక్టివ్. కేవలం హౌసింగ్ ఫైనాన్స్ కి పరిమితం కాకుండా ఇప్పుడు ఈ కంపెనీ జనరల్ ఇన్సూరెన్స్, అసెట్ మేనేజ్మెంట్, వెంచర్ క్యాపిటల్, రియాలిటీ, డిపాజిట్స్ అండ్ ఎడ్యుకేషన్ లోన్ సెగ్మెంట్ లో కూడా సర్వీసెస్ ఆఫర్ చేస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి లైఫ్, హెచ్డిఎఫ్సి పెన్షన్, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ కూడా ఈ హెచ్డిఎఫ్సి గ్రూప్ కి చెందిన గ్రూప్ కంపెనీసే. ఏప్రిల్ 2022లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి లిమిటెడ్ మర్జర్ అనౌన్స్ చేసింది. ఈ మర్జర్ తో ఈ కంపెనీ ఇండియాలోని అతిపెద్ద ఫైనాన్షియల్ సర్వీస్ కంపెనీ అయిపోయింది. హెచ్డిఎఫ్సి లిమిటెడ్ లో 83% లోన్ బిజినెస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుండి వస్తుంది అండ్ మిగతా లోన్ బిజినెస్ ఇతర సబ్సిడరీ నెట్వర్క్ ఆఫ్ కంపెనీస్ జనరేట్ చేస్తాయి. ఇప్పుడు ఈ కంపెనీకి సంబంధించి కొన్ని కీ టెక్నికల్ అండ్ ఫైనాన్షియల్ ఇండికేటర్స్ ని చూద్దాం. CMP 2298.50, PE 18.3, debt to equity 2.83, 5-year sales CAGR 17%, return on equity 13.4%, 5-year CAGR 5.85%, 200 DMA 2358.5, RSI 14 వచ్చేసి 45.8. FIS ఇన్వెస్ట్మెంట్ సెగ్మెంట్ లో హెచ్డిఎఫ్సి అతిపెద్ద అండ్ ఫస్ట్ ర్యాంకింగ్ కంపెనీ. FIS ఇందులో 67.75% స్టేక్ హోల్డ్ చేస్తున్నారు. FIS హెచ్డిఎఫ్సి లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు ఇప్పుడు చూద్దాం. హెచ్డిఎఫ్సి ఇండియాలో అతిపెద్ద మార్గేజ్ ఫైనాన్స్ సర్వీస్ ప్రొవైడర్ అవ్వడం. ఇండస్ట్రీలో ఫేవరబుల్ కండిషన్స్ లేకపోయినా హెచ్డిఎఫ్సి కన్సిస్టెంట్ గా పర్ఫార్మ్ చేసి చూపించింది. హెచ్డిఎఫ్సి లిమిటెడ్ సబ్సిడరీ అయిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇండియాలోనే అతిపెద్ద బ్యాంక్ అవ్వడం. అన్నిటిని మించి కంపెనీ క్రెడిబిలిటీ, మేనేజ్మెంట్, కార్పొరేట్ గవర్నెన్స్ స్ట్రాంగ్ ఉండడం ఈ కంపెనీని సెగ్మెంట్ లో హెచ్డిఎఫ్సిని బెస్ట్ లెండింగ్ అసెట్ క్లాస్ కేటగిరీలో పెట్టొచ్చు. స్క్రీన్ మీద కనిపించే ఈ టేబుల్లో ఇప్పుడు కంపెనీ కన్సిస్టెంట్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. 10-year రిటర్న్స్ చూస్తే సేల్స్ గ్రోత్ 16%, ప్రాఫిట్ గ్రోత్ 15%, స్టాక్ ప్రైస్ CAGR 12% అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 17%. రీటైల్ మార్గేజ్ లెండింగ్ మార్కెట్ ఈ మధ్య హెచ్డిఎఫ్సికి బ్యాంక్స్ నుంచి స్టిఫ్ కాంపిటీషన్ పెరిగింది. బిజినెస్ లోన్స్ తక్కువ అయిపోవడంతో బ్యాంక్ కూడా హెచ్డిఎఫ్సి నీచ్ స్పేస్ అయిన రీటైల్ మార్గేజ్ లెండింగ్ లో ఎంటర్ అవుతున్నారు. దీంతో హెచ్డిఎఫ్సి మార్కెట్ షేర్ డైరెక్ట్ గా ఇంపాక్ట్ అవుతుంది. గ్రాస్ స్టేజ్ 3 అసెట్స్ బై ఎన్పిఏ రేషియో 3% కన్నా ఎక్కువ ఉండడం వల్ల అసెట్ క్వాలిటీ కూడా ఎఫెక్ట్ అయింది. సో ఇవి టాప్ 4 FIS అతి ఎక్కువగా హోల్డ్ చేస్తున్న లార్జ్ క్యాప్ కంపెనీస్. సో ఈ వీడియో మీకు నచ్చితే గ్రూప్ యూట్యూబ్ కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.